అరణ్యకాండము 43వ సర్గము. జానకి మాయామృగమును చూచుట. ఆ జానకీదేవి పువ్వులు కోయవలనన్న కోరికతో ఆ వనమందశోక చూతాది పుష్పములు కోయుచు నెచ్చటను నెప్పుడునూ చూడని బంగారు జింకను చూచి ఆశ్చర్యపడెను. మనోహరములగు దంతములు పెదవులు గలదియు ఆశ్చర్యముతో వికసించిన నేత్రములు గలదియు నగు సీత స్నేహపూర్వకముగా ఆ చిత్ర మృగమును చూచెను. సీతాదేవి తను చూచి ముచ్చటపడుతున్న కొలది అది వింత వింత వేడుకలను చేయసాగెను. బంగారు వెండి మెరుగులతో ప్రక్కలు నిగనిగలాడుచుండగా నడివిని ప్రకాశింపచేయుచున్న చిత్రమైన జింకను చూచి రెండనుచు జానకీదేవి ప్రాణ సమానుడైన భర్తను ఆయుధపాణి అయ్యున్న లక్ష్మణుని వేగముగా పిలిచెను. దగ్గరకు వచ్చి సుమిత్రానందనుడు ఆ లేడిని గొప్ప అనుమానంతో చూచి శ్రీరామునితో నిట్లు పలికెను. ఓ కాకుత్స వంశశ్రేష్ఠుడా, ఆ మారీచాసురుడే ఇట్టి లేడి ఆకారమును దాల్చి మునీశ్వరులను వేటాడవచ్చిన రాజులను క్రూరుడై ఈ అడవిలో చంపుచుండును. మాయావి అయిన ఆ రాక్షసుడే మాయామృగ రూపమునెత్తి తిరుగుచుండెను. ఈ దేహము గంధర్వ నగరి వంటిది. పద్మదళాక్ష, ఇది నిక్కము కాదు సుమా. సీత మాయామృగమును బట్టి తెమ్మని కోరుట. ఎప్పుడైనను చూచితిమా, ఎప్పుడైనా వినియున్నామా? బంగారు కాంతి కలిగి మణిమయమైన మృగమెప్పుడైనా సృష్టింపబడినదా? నా కంటికిది మాయగా తోచుచున్నది అనుచుండగా శుభ్రమైన నవ్వుగల సీత భర్తను సమీపించి మరిది నాగుమని ఆ లేడి చర్మముపై మనస్సున కలిగిన కోరికతో నిజకాంతునితో నిట్లు పలికెను. ప్రాణనాథ వినుము, నాకీ మృగమంద ఆసక్తి కలుగుచున్నది. ఓ మహాభుజ, దానిని నెమ్మదిగా పట్టుకునుము. వినోద కేళికుపయోగించును. ఈ అడవి అందెన్ని మృగములను చూచుచున్నాము. ఎలుగుబంట్లను, కిన్నెర మృగములను, వానరములను, చామర మృగములను ఎన్నిటినో చూచితిమి గదా. వాని అంది శరీర కాంతి అందమున్నవా? దీనితో సమానమైన కాంతిగల మృగము మనం చూడలేదు. ఇది నిజము వల్లభ. లోకములో నెన్ని జింకలు లేవు. చిత్రమైన మృగములనెన్నిటినో చూచితిమి గదా. ఇవన్నీ కాని అంత చేరిక గాని ఈ అందము కాని దేని అందైనా చూచితిమా? 4 మూలలను తన శరీర కాంతిని విరివిగా జిమ్ముచు ఈ అడవి అందు చంద్రుని వలెనున్నది. నాదా, దయతో దానిని పట్టితెమ్ము. ఔరా, ఏమి రూపము! బలిబలి! అరెరే! ఆ శోభ స్వరసంపద చాలా ప్రశస్తము. అద్భుతమైనదా లేడి! ప్రాణనాథ, నా మనస్సును బాగుగా లాగుచున్నది. ఆ మృగము గనక ప్రాణములతో పట్టుపడినచో అంతకన్నా మించిన చిత్రమున్నదా? ఈ అరణ్యవాసము ముగియగనే అయోధ్యను చేరినప్పుడిది మన అంతఃపురమునందు సంతోషకారియగు అలంకారముగా నుండును గదా. రాజశేఖర, నా మాటలను ఆలోచించి చూడుము. మీకును భరతునుకును నాకును మా అత్తగారులకును ఈ లేడి ఎంతో ఆశ్చర్యమును ఎల్లప్పుడూ కలిగించుచుండును గదా. ఈ లేడి ఓ పురుషోత్తమా, దీని విధము బుద్ధియంద ఆలోచింపుము. ఇది ప్రాణములతో దొరకకపోయినను దీని యొక్క చర్మమైనను గొప్ప సంతోషమును కలుగజేయును. ఈ చర్మమును పచ్చగడ్డి ఆసనం మీద పరుచుకొని నీతో కలిసి కూర్చున కోరెదను. భర్తను ఇది కావలెను అది కావలెను అని బాధపెట్టుట స్త్రీకి మిక్కిలి క్రూరమైన పని. నా అభిప్రాయం ఇది. అయినను ఈ లేడి తన శరీర కాంతిచే నాకు గొప్ప ఆశ్చర్యమును కలుగజేసెను. అనగా గొప్ప పరాక్రమము గల రాముడు ఆ మృగము యొక్క విస్మయ కారణములగు వర్ణముగల కొమ్ములను, బంగారు రోమములను, సూర్యుని వంటి కాంతియును, మేనియందలి చుక్కలను ఆశ్చర్యమును కలిగించగా మిగులు ఆనందించువాడై. అరణ్యకాండము 43వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.